హాయ్, గుడ్ మార్నింగ్. మా డాడీ యూట్యూబ్కి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. బ్రదర్ మ్యారేజ్ ఉందన్నాను కదా, ఈరోజే అనమాట. సో అందుకని ఎర్లీగా లేచాము. మ్యారేజ్కి రెడీ అవ్వాలి, వెళ్ళాలి తొందరగా. అండ్ ఇది మా ఊరు, చూడండి ఫాగ్ ఎట్లా ఉందో. అండ్ ఇది నేనే. సో వ్లాగ్ చేస్తూ మాట్లాడుకుందామా, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ టు స్టార్ట్ ద ట్రావెల్. సో మేమందరం రెడీ అయిపోయాం. నేనైతే ఇలా రెడీ అయ్యాను. నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మనకి వీడియో తీస్తాను మమ్మీ హాయ్ చెప్పు అంటున్నాడు. సో అందుకని అలా ఎగురుతున్నాను. అండ్ మేము స్టార్ట్ అయ్యాము. ఇది మడపం బ్రిడ్జ్. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, అది 150 feet ఉంది. అండ్ మ్యారేజ్ వచ్చేసి శ్రీకాకుళంలో, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి 1/2 hour జర్నీ ఉంటుంది. అండ్ బ్రదర్ మ్యారేజ్ అన్నాను కదా, బ్రదర్ వాళ్ళ ఫాదర్ అండ్ మా ఫాదర్ కవలలు అనమాట. సో మా డాడీ పెద్ద, వాళ్ళ డాడీ చిన్న. నేను లాస్ట్ టైం చూపించాను కదా చదువుకున్న కాలేజ్ అని, మున్సిపేట. ఇదే మా కాలేజ్. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. ఈసారి ఎప్పుడైనా దగ్గర నుంచి చూపిస్తాను. అండ్ ఇది పెద్దపాటు దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్, చాలా నిదర్శనం. సండే అయితే చిన్న పండగలాగే ఉంటుంది. ఈరోజైతే సాటర్డే. అండ్ మేము శ్రీకాకుళం వచ్చేసాం. చూడండి సూర్యనారాయణ స్వామి రథం కనిపిస్తుంది కదా, దీని పెళ్లి అరసవెల్లిలో అవుతుంది. ఇవి రీసెంట్గా పెట్టారంట సూర్యనారాయణ స్వామి నమస్కారాలు. రథ సప్తమి ఉంది కదా, 2 days ఉంది కదా. సో అందుకని బాగా డెకరేషన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇక్కడ ఇలా సెలబ్రేషన్ జరగడం బాగా అయింది. మీకు ఆ వీడియో క్లిప్స్ కూడా లాస్ట్లో చూపిస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మేము కళ్యాణ మండపంకి రీచ్ అయిపోయాం. వెళ్ళంగానే సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు. అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసామని అడుగుతున్నారు. డాడీ వాళ్ళు 6 brothers 4 members సిస్టర్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నారు కదా, చిన్నాన్న వాళ్ళ అబ్బాయి, పెదనాన్న వాళ్ళ అబ్బాయి. అండ్ తిను మా అక్క. మేము 3 members, అక్క, సెకండ్ నేను, ఇంకా తమ్ము హాయ్ చెప్తుంది. అండ్ తిను చిన్నాన్న వాళ్ళ అబ్బాయి యో అంటున్నాడు. చాలా డేస్ తర్వాత అందరం మీట్ అయ్యాం. అందరూ హాయ్ చెప్తున్నారు. ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంకా 3 members మిస్ అయ్యారు. ఇదే అనమాట గ్యాంగ్. అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య. అండ్ మా 2 పిన్నులు 5 and 6, పెళ్లి కొడుకు. అందరూ హాయ్ చెప్తున్నారు. మనం వెళ్దాం పెళ్లి దగ్గరికి. మొత్తం వీడియో నేను షూట్ చేయలేదండి, కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఇంకా ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారు, వీడియో తీయడానికి కుదరలేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇప్పుడు కాలుగోరు సంబరం స్టార్ట్ అయింది. దీని తర్వాత స్నానం చేసి రెడీ అయ్యాక అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్తారు. అక్క హాయ్ చెప్తుంది. అక్క బ్యాక్ సైడ్ కూర్చుంది, రమ్మనింది. బట్ మనం ఇప్పుడు హాయ్ చెప్తున్నారు కదా వదిన, గ్రీన్ సారీ. పిన్ని మిడిల్లో ఉన్న బ్లూ సారీ మా ఊరు ఆంటీ. పంతులు గారు పక్కన స్టూల్ పైన కూర్చున్నారు కదా, తను చిన్నాన్న. డాడీ చిన్నాన్న ఇద్దరికి కవలలు. డాడీ స్ట్రైట్గా ఉంటారు, చిన్నాన్న కొంచెం బెండ్ అవుతారు. ఆల్మోస్ట్ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు, అక్కలు పిన్నెలు. ఈసారి ఎప్పుడైనా ఫ్యామిలీతో వీడియో తీసుకొని మీకు చూపిస్తా. ఇప్పుడైతే మిస్ అయింది, ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారు. దీని తర్వాత మళ్ళీ రెడీ అయ్యి అందరం డాన్స్ చేద్దాం. వీడియో క్లిప్స్ యాడ్ చేశారు చూడండి. పింక్ కలర్ శారీ మమ్మీ. ఇలా ఎంజాయ్ చేశాక ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక మేము టెంపుల్కి వెళ్ళాము. 2 kilometers నుంచి ఇలా లైన్స్ ఫామ్ చేశారు, అంత క్రౌడ్ ఉంటుంది. సో అందుకని ఇంకా ఆ రోజు దర్శనం చేయడం కష్టమని ఇంకా పెళ్లి రోజు ఇలా మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయింది. ఈ టైంకి వెళ్ళడం లక్కీగా మంచిదైంది. దర్శనం అయితే బాగా జరిగింది, క్రౌడ్ లేదు. మాకు తెలీదు, కాసేపు తర్వాత ఊరేగింపు స్టార్ట్ అయింది. దర్శనం అసలు చేయలేకపోయిండే వాళ్ళం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి ఫోన్ అలౌ లేదు, మనం బయట పెట్టేసుకోవాలి. సో వీడియో తీయడానికి కుదరలేదు. దర్శనం అయితే బాగా అయింది. రిటర్న్ అయిపోతున్నాం. పాప అయితే నిద్రపోయింది, తమ్ము ఎత్తుకున్నాడు. తమ్మునే అందరికంటే హైట్. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. బాగా ఎండలో వచ్చాం. మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకునేసరికి ఈ లోపల ఊరేగింపు స్టార్ట్ అయిపోయిందంట, మాకు తెలియలేదు.
నేను వచ్చి చూసేసరికి సగం అయిపోయింది. సో నేను కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేశాను మీకోసం, చూడండి. ఇలా అయితే ఫస్ట్ టైం జరిగింది. ఆ డాన్స్ నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ కొంటి కృష్ణుడు వస్తున్నారు. ఓపికతో డిస్కషన్ జరుగుతుంది. కృష్ణుడు నేను వ్లాగ్ చేస్తున్నానని చూసి నా వంక చూసి సిగ్గుపడుతున్నారు, నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ జూలో నుంచి వచ్చిన ఒక యానిమల్. చాలా కష్టం కదా ఈ గెటప్ వేసుకొని నడవటం. ఇది ఇంకా కష్టం అబ్బా. స్టిక్స్ పైన నిల్చొని వాక్ చేయాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో పండగ జరిగేటప్పుడు ఇలా వస్తారు. అండ్ నెక్స్ట్ నరసింహస్వామి కూల్గా వెళ్ళిపోతున్నారు. మా పెళ్ళికొడుకు రెడీ అయ్యి బయటకు వచ్చేసాడు. నేను ఇంకా వ్లాగ్స్ షూట్ చేసుకుంటే ఉన్నాను, రెడీ అవ్వలేదు. నాకు ఈ అమ్మవారిని చూసాక గూస్ బంప్స్ వచ్చాయండి నిజంగా. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుందంట. చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. చాలా గెటప్స్. ఇప్పుడు మా పెళ్ళికొడుకు దాక్కుంటాడు. పెళ్లి కూతురు వెళ్ళి పెళ్లి కొడుకుని వెతకాలి. దాన్నే అలక సంబరం అంటారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళి రెడీ అవ్వాలి. నేను ఇంకా ఈవినింగ్ అయిపోయింది చూడండి, ఇక్కడే ఉన్నా. రాముడు వెళ్ళిపోతున్నారు. శివుడు ఫుల్గా బిజీ అయిపోయారు సెల్ఫీలతో. ఆంజనేయ స్వామి, వినాయకుడు వీళ్ళందరికీ సెక్యూరిటీ లాగా వెళ్తున్నారు బ్యాక్కి. సో ఇదే అండి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.